రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒక రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్‌లో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. నేను వాడిని కలిసినప్పుడు మాటల మధ్యలో అడిగా, "నువ్వు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్‌లో తీసుకున్నావు కదా! నీకుండే బెనిఫిట్స్ ఏంటో నీకు తెలుసా?" అని. దానికి వాడు చెప్పాడు, ఏదైనా ప్రాజెక్ట్‌లో డిలేస్ ఉంటే నాకు పెనాల్టీస్ ఇప్పిస్తారు. కంప్లెయింట్స్ అవి నేను ఈజీగా చేయొచ్చు. డీవియేషన్స్ ఉండవు." ఇవన్నీ చెప్పాడు. ఓకే. డిలే అయితే పెనాల్టీ ఇప్పిస్తారు ఇవన్నీ ఓకే ఫైన్. ఇవన్నీ బిల్డర్ పిక్చర్‌లో ఉంటాయి కదా! బిల్డర్ అనేవాడే లేడనుకో అంటే వాడు షాక్ అయ్యాడు. ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న న్యూస్ పేపర్‌లో న్యూస్ రావచ్చు. బిల్డర్ అనేవాడు బ్యాంక్రప్సీ ప్రకటించాడు. బిజినెస్‌లో లేడు. ఫర్ సమ్ రీజన్ మధ్యలోనే వదిలేసాడు. నీ పరిస్థితి ఏంటని అడిగా. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. దానికి వాడి దగ్గర ఆన్సర్ లేదు. షాక్ అయ్యాడు కూడా. ఇలాంటి విషయాలు మనకు కూడా చాలా మందికి తెలీదు. ఈ వీడియో చూడండి. సో ఇలాంటి సిట్యుయేషన్స్ కోసం ఏంటంటే రెరా ముందుగానే ఆలోచించి దీనికి ఒక ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేస్తుంది ప్రతి ప్రాజెక్ట్‌కి కూడా. ఇది బిల్డర్ బ్యాంక్ అకౌంట్ కాదు. సో మనం లోన్ పెట్టినా సరే మన అమౌంట్స్ గానీ ఏవైనా ఈ అకౌంట్‌లోకి వెళ్తాయి. ఈ అకౌంట్ నుంచి విత్‌డ్రా చేయాలంటే ఆడిటింగ్ జరుగుతుంది. చార్టర్డ్ అకౌంటెంట్, ఇంజినీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ టీమ్స్ నుంచి ఆడిటింగ్ జరిగాకే రిలీజ్ అవుతుంది. సో జరిగిన ప్రోగ్రెస్ అక్కడే ఉంటుంది. జరగాల్సిన ప్రోగ్రెస్‌కి ఫండ్స్ వెళ్తూ ఉంటాయి. ఎక్కడ డీవియేషన్ అవ్వకుండా. ఇన్ అవర్ కేస్ ఈ బిల్డర్ లేకపోతే ఏమైంది, కొత్త బిల్డర్‌ని తీసుకొచ్చి ఆ కొత్త బిల్డర్‌తో మిగిలిన వర్క్ చేపిస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిజైన్డ్. సో దీని రిలేటెడ్ ఫర్దర్‌గా ఏమైనా క్వెషన్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ.